వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం. లైక్ కొట్టండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. అమలాపురం పట్టణంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన కేంద్ర మంత్రి ఉదయం బీజేపీ నాయకులు నల్లా పవన్ ఇంటికి చేరుకుని అక్కడి నుండి నేరుగా గడియార స్తంభం గంగరాజ్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకులు మోకా వెంకట సుబ్బారావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడి సుబ్బారావు ఇంటిలో నాయకులతో కలిసి విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి అయ్యాజీ వేమ, ముల్లపూడి రేణుక, గ్రంథి నానాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు అరబాల సత్యనారాయణ, యాళ్ల దొరబాబు, ఆమ్రా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు నాయుడు తదితర కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతా కి భారత్ మాతా కి కెమెరా ఉన్నారా? భారత్ మాతా కి 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 అన్న సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు ఆహ్వానించలేదు. ఆ కారణంగా ఆయన రాజీనామా చేశారు. అంతేకాదు అనేక ఎన్నికల్లో ఆయన పోటీ చేసినటువంటి సందర్భంలో ఆయన ఓడించడానికి శత విధాల ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ. ఆయన మరణించినటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున అవమానం పాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఢిల్లీలో చనిపోతే ముంబై తీసుకెళ్ళడానికి విమానం ఏర్పాటు చేయమని అడిగితే నిరాకరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అప్పటి ప్రధాని నెహ్రూ. ఇటువంటి వ్యక్తిని ఆయన మరణానంతరం పెద్ద ఎత్తున ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, భారతరత్న, ఈ దేశంలో దళిత పీడిత వర్గాల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం పార్లమెంట్ లో పెట్టనీలే. గమనించండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం పార్లమెంట్ లో ఆయన చిత్రపటం లేదు. ఆయన రాజ్యాంగ నిర్మాత. ఆయనకి భారతరత్న ఇవ్వలే. దీన్ని బట్టి గమనించండి కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి మీద ఎంత పెద్ద ఎత్తున ద్వేషం ఉన్నది అనేటువంటి విషయాన్ని. అయితే మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ మద్దతుతో బీపీ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వాజ్పేయి గారి యొక్క చొరవ కారణంగా, భారతీయ జనతా పార్టీ యొక్క చొరవ కారణంగా ఆయనకి భారతరత్న ప్రకటించబడింది. అంతేకాదు పార్లమెంట్ లో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ గౌరవించింది. ఆ తర్వాత 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక అనేక రకాలుగా అంబేద్కర్ గారిని గౌరవించారు. అంబేద్కర్ పేరిట ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, అంతర్జాతీయ కేంద్రం. ఆయనకి సంబంధించిన రచనలన్నీ కూడా డిజిటలైజేషన్ చేశారు. ఆయన ఏదైతే పుట్టి పెరిగిన ప్రాంతం నుండి మరణించే వరకు కూడా ఆయన అంత్యక్రియలు జరిగేటువంటి 5 ప్రాంతాలను గుర్తించి, పుట్టినటువంటి ప్రాంతం మధ్యప్రదేశ్ మహుల్లో, ఆ తర్వాత శిక్షాభూమి పేరుతో ఆయన చదువుకున్నటువంటి లండన్, ఆ తర్వాత ఆయన బౌద్ధం స్వీకరించినటువంటి దీక్షాభూమి పేరుతో ఆయన బౌద్ధం స్వీకరించినటువంటి ప్రాంతం, ఆయన ఏదైతే మరణించినటువంటి ప్లేస్ ఉందో ఢిల్లీ, అదేవిధంగా అంత్యక్రియలు జరిగినటువంటి ప్రాంతం
ముంబై. ఈ 5 ప్రాంతాలను గుర్తించి ఏదైతే ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉండి చదువుకున్నటువంటి సందర్భం ఉందో ఆ సమయంలో ఏ బిల్డింగ్ లో నివాసం ఉండి చదువుకున్నాడో ఆ బిల్డింగ్ గుర్తించి దాన్ని పెద్ద ఎత్తున ఖరీదు చేసి 5టిని కూడా ఒక స్మారక కేంద్రాలుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఎంతకన్నా ఏ ఉదాహరణలు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతో దేశించింది అంబేద్కర్. భారతీయ జనతా పార్టీ హక్కును తీసుకుంది అంబేద్కర్. అంబేద్కర్ ఆశయ సాధన అయితే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు అంత్యోదయ పథకాలు అంటే సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతిని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోంది. ఈసారి 10 రోజుల పాటు చేయాలని ఇప్పుడే ఎన్నికలు కాబట్టి 10 రోజుల పాటు చేయాలనేటువంటి నిర్ణయంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎలైట్ పీపుల్తో నిపుణులతో ఇలా విధంగా అనేక మంది కార్యకర్తలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. వీళ్ళు అందులో భాగంగా అమలాపురంలో ఈ రకమైనటువంటి సమావేశం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వచ్చాకనే ఈ దేశంలో దళితులపై దాడులు తగ్గినాయి, ముస్లింలపై దాడులు తగ్గినాయి, మత కలహాలు లేవు. ఏదో వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఘర్షణలకి కులాలు మతాలు ఆపాదించడం అనేది సరైనటువంటి విధానం. దళితులపై దాడులు అంటారు. మోడీ గారి మంత్రివర్గంలో 27 మంది మంత్రులు ఉన్నారు. బీసీ వర్గానికి చెందినటువంటి 27 మంది ఉన్నారు. దళితులను రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ, రామ్నాథ్ కోవింద్ గారు. షెడ్యూల్ ట్రైబ్ తగినటువంటి ముర్ము గారిని రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ. రాష్ట్రంలో వైసీపీకి బహిరంగంగానే తెలుగుదేశంతో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మేము కంఫర్ట్ గా ఉన్నాం. గుడి పార్టీని కంఫర్ట్ గా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏమడిగితే ఢిల్లీ నుంచి మోడీ గారు మంజూరు చేస్తున్నారు. మీరు పెట్టిన ఇటీవల బిల్లు కూడా ఇప్పుడు 2వ తారీఖున మోడీ గారు అమరావతికి వస్తున్నారు. ఇటీవల దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ఆధారంగా అన్ని జరుగుతాయి. గతంలో ఆయన జైలుకి వెళ్ళాడు కదా, అప్పుడే ప్రభుత్వం. కాబట్టి ఏమో ఉండవు, చట్టం దాని మంచి. అది ఎవరైనా సరే, ఆ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సింది. రాష్ట్రంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు, మాది ఆల్ ఇండియా పార్టీ, అది రీజనల్ పార్టీ. 2 అండర్స్టాండింగ్ మీద 3 అండర్స్టాండింగ్ మీద పనిచేస్తున్నాయి. 2 కాదు, 3 అండర్స్టాండింగ్ మీద పనిచేస్తున్నారు. ఆయన ఇంకా మాకు దగ్గరగా ఉన్నారు. హైందవ సంస్కృతి గురించి ఆయన ఎక్స్పోజ్ అవుతున్నారు. అందుకని 2 ఒకటే అంటే సనాతన ధర్మం. చంద్రబాబు నాయుడు గారు కూడా సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. గుళ్ళ విషయంలో ఆయన తీసుకునేటువంటి కేర్, ఇవాళ వక్ఫ్ బోర్డు విషయంలో పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఏదైనా వాస్తవమే కదా. అది సనాతన, అది హిందూ అయినా వాస్తవ పరిస్థితి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు హిందుత్వ పార్టీ అనేటువంటి ఎప్పుడు ప్రచారం చేశారు. ఇవాళ అన్ని పార్టీలు కూడా ఈ దేశంలో హిందుత్వానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయం గ్రహించారు. వాస్తవంగా కలిసి పనిచేస్తారు.